మధ్యతరగతి కుటుంబాల కోసం మాట్లాడిన తొలి బడ్జెట్ ఇదేనని ప్రముఖ పారిశ్రామికవేత్త అంబిక కృష్ణమూర్తి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మధ్యతరగతి ఉన్నతికి పాటుపడుతుందన్నారు. 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఇన్కమ్ ట్యాక్స్ లేదనడం ఒక మంచి పరిణామంగా భావిస్తున్నామన్నారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మోడీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పేదలు అంటూ ఉండేది. మధ్యతరగతి కుటుంబాల గురించి ఎవరు కూడా మాట్లాడేవరే కాదు. అటువంటిది మధ్యతరగతి కుటుంబీకుల గురించి మాట్లాడిన మొట్టమొదటి బడ్జెట్ ఇప్పుడున్నటువంటి బడ్జెట్. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేటప్పటికల్లా 12 లక్షల రూపాయల ఆదాయం వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదనేది కూడా ఒక మంచి విషయం. అలాగే వ్యవసాయానికి, అలాగే ఫిష్ ఎక్స్పోర్ట్స్కి ఇటువంటి వాటికి కొన్ని రాయితీలు కూడా ఇచ్చారు. అది కూడా మంచి విషయం. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క 50 ప్లేసుని టూరిజంగా డెవలప్ చేస్తూ ఆ 50 స్పాట్స్ కంట్రీ మొత్తం మీద తీసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం కూడా ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా మెడికల్ టూరిజం పెరగడం కోసం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వీసాలు ఇవ్వడం కానీ, కొన్ని దేశాలకి మెడికల్ టూరిజం మీద వచ్చేవాళ్ళకి అసలు వీసాలు లేకుండా చేయడం కానీ, ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. నిజంగా వాళ్ళు చెప్పాలంటే మన ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ టోటల్గా FDA 100% FDA ఏ ట్యాక్స్ లేకుండా ఎంత పెట్టుబడులను తెచ్చుకోవచ్చు అనే విధానాన్ని కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అటు వ్యవసాయానికి కానీ, ఇటు పారిశ్రామికానికి కానీ, ఇటు చదువుకున్న విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే బడ్జెట్ తీసుకొచ్చారు ఈసారి. మరి అంతేకాకుండా బీహార్కి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కానీ మరొకటి కానీ అక్కడ కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల సౌభాగ్యమే బీజేపీ పార్టీకి ముఖ్యం, ప్రజల యొక్క ఆనందమే బీజేపీ పార్టీకి ముఖ్యం, ప్రజల యొక్క ఎదుగుదలే బీజేపీ పార్టీకి ముఖ్యం అనేది వాళ్ళ అంతర్లీనంగా ఉన్న మనస్సుని ఈ రోజున మోడీ గారు ప్రజల ముందు ప్రవేశపెట్టి ఈ బడ్జెట్ ద్వారా ఇంకా ఎన్నో రాయితీలను చెప్పుకుంటూ పోతే, కానీ ఇప్పటికి నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఇది అద్భుతమైన బడ్జెట్ అని మరొకసారి చెప్తూ జై భారత్, జై మోడీ.